ఈరోజు మనం అద్భుతమైన ఆగ్నేయ దీపం గురించి తెలుసుకుందాం. వంటగదిని ఎలా ఉంచుకోవాలి, అసలు ఆగ్నేయ దీపం అంటే ఏంటి, ఈ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగ్నేయంలో దీపం పెట్టడమే ఒక అద్భుతం. ఇలా ఆగ్నేయంలో దీపం పెట్టడం వలన అది మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సౌత్ ఈస్ట్ కార్నర్నే ఆగ్నేయం అంటారు. ఆగ్నేయంలో ఉన్న ప్రదేశమే అగ్నికి స్థానము. ఆ అగ్నికి స్థానమైనటువంటి ఆగ్నేయంలో దీపం పెట్టడం వలన నిరంతరం దీపం వెలిగి ఆ శక్తి ఇంటికి లభిస్తుంది. మన ఆరోగ్యం మొదలయ్యే స్థానం వంటగది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం వండుకొని తినే ఆహార పదార్థాలు మన శరీరానికి శక్తిని చేకూరడం ఇక్కడ నుంచే మొదలవుతుంది. మనం పూజ గదిని ఎంత క్లీన్ గా ఉంచుకుంటామో అలానే కిచెన్ ని కూడా అంత క్లీన్ గా ఉంచుకోవాలి. ఎవ్రీ మార్నింగ్ లేచిన వెంటనే పొయ్యగట్టును క్లీన్ గా వాష్ చేసుకుని ఇలా ముగ్గు వేసుకోవాలి. ముఖ్యంగా ఇలా పొయ్య కింద ముగ్గు వేసుకోవడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఆగ్నేయ దీపం ఎలా వెలిగించుకోవాలో చూద్దాం. వంటగదిలోని ఆగ్నేయ స్థానాన్ని శుభ్రంగా కడిగి తుడుచుకొని అక్కడ పసుపు రాసుకోవాలి. మనం పాటించే ప్రతి సాంప్రదాయం వెనుక సైన్స్ ఉంటుంది. ఇలా పసుపు రాయడం వలన క్రిమి కీటకాలు అనేవి దరి చేరకుండా ఉంటాయి. ఇప్పుడు మనం షట్కోణం ముగ్గు వేసుకోవాలి. ఈ షట్కోణం ముగ్గులో 6 మూలాలు ఉంటాయి. ఈ ముగ్గు వేసుకోవడం చాలా శుభకరం. ముగ్గు వేసుకున్న తరువాత గంధం మరియు కుంకుమతో అలంకరించాలి. తరువాత కొంచెం బియ్యం తీసుకుని ఏదైనా చిన్న ప్లేట్ లాంటి దానిలో బియ్యం వేసుకోవాలి. మేము ఈ ప్లేట్లో అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాము. మీరు మీ ఇష్టదైవాన్ని పెట్టుకోవచ్చు, లేదంటే అలానే వెలిగించుకోవచ్చు. తరువాత దీపం వెలిగించుకోవడం కోసం ఇలాంటి మెటల్ ప్రమిద కానీ మట్టి ప్రమిద కానీ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రమిదకి కుంకుమ మరియు గంధంతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు దీపం వెలిగించుకోవడం కోసం 2 ఒత్తులను ఒక ఒత్తులాగా చేసి పెట్టుకోవాలి. మేము ఇక్కడ ఆవు నెయ్యిని ఉపయోగించాం. ఈ దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. మీకు ఆవు నెయ్యితో వెలిగించుకోవడం కుదరకపోతే నువ్వుల నూనె, ఆవ నూనెతో కూడా వెలిగించుకోవచ్చు. ఇప్పుడు దీపారాధన చేయాలి. అలానే ధూపం కూడా సమర్పించాలి. ముందు వీడియోలో చేసి చూపించాను కదా, అవే ఈ ధూప్ స్టిక్స్. ఈ ధూప్ స్టిక్స్ ని నేనే ఇంట్లో ఆవు పేడతో తయారు చేశాను. తరువాత నైవేద్యం సమర్పించాలి. అటిక బెల్లం, అరటిపళ్ళు ఇలా ఏదైనా భక్తితో నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇలా రోజు దీపం వెలిగించుకోలేకపోయినా కనీసం వారంలో ఒక్క రోజైనా ఇలా దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. ఆగ్నేయ దీపం వెలిగించుకోవడం వల్ల వాస్తు దోషాలు ఏమైనా ఉంటే పోయి వాస్తుపరంగా చాలా మంచి జరుగుతుంది. ఈ ఆగ్నేయ దీపం వెలిగించుకోవడం వలన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పాజిటివ్ వైబ్రేషన్స్ అందుతాయి. తరువాత దీపాన్ని ఇలా కవర్ చేసుకోండి. ఇక్కడ నేను చిమ్నీతో కవర్ చేసుకున్నాను. మన శరీరానికి ఒక టెంపరేచర్ అనేది ఎలా ఉంటుందో మన హౌస్కి కూడా అగ్ని అవసరం. ఆ అగ్ని మనకు ఆగ్నేయం నుంచి వస్తుంది. ఈ అద్భుత ఆగ్నేయ దీపం మన ఇంటికి శుభాన్ని కలిగిస్తుంది. దీనిని వంటగదిలో వెలిగించుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. దీపాన్ని గ్యాస్ పైప్కి దూరంగా ఉండేలాగా చూసుకోండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. మరి అలాంటి వంట వండే చోటు ఇంకా ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి? పొయ్యగట్టును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడమే లక్ష్మీప్రదం. వంటగదిలో ఇలా ధూప్ స్టిక్స్ వెలిగించుకోవడం వలన ఎయిర్ ప్యూరిఫై అయి గాల్లో ఏదైనా వైరస్ అలాంటివేమన్నా ఉంటే నశించిపోతాయి. చూశారు కదా అద్భుతమైన ఆగ్నేయ దీపం ఎలా వెలిగించుకోవాలో.
మన కోసం మన కుటుంబం కోసం ఈ అద్భుతమైన ఆగ్నేయ దీపాన్ని మీ అందరూ తప్పకుండా వెలిగించుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ హర్షి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.